బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే కోర్టుకు హాజరవ్వక ముందే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏదైతే వికారాబాద్ దాడి కేసులో కలెక్టర్ అధికారుల దాడి కేసులో ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని ఉదయం అరెస్ట్ చేయడంతో పాటు నరేందర్ రెడ్డిని డిటిసి వికారాబాద్ డిటిసి సెంటర్ తీసుకెళ్లడం, అక్కడ నుండి విచారించడం సుమారు 5 గంటల పాటు పోలీసులు నరేందర్ రెడ్డిని విచారించడంతో పాటు ఏదైతే కమ్యూనిటీ కొడంగల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలపై కూడా కోర్టు ముందు పట్టం నరేందర్ రెడ్డిని అంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడైనటువంటి సురేష్ పట్నం నరేందర్ రెడ్డితో కూడా 42 సార్లు ఫోన్ మాట్లాడినట్టు కూడా పోలీసుల ఏదైతే ఫోన్ డేటాలో కూడా తేలింది. ఈ నేపథ్యంలో కూడా ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే కేటీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేస్తుండగా పోలీసులు మత్తిలో అదుపులోకి తీసుకుని ఆయనని ఏదైతే వికారాబాద్ తరలించారు. అనంతరం అక్కడ పోలీసులు విచారించి 5 గంటల పాటు విచారించి కొడంగల్ తీసుకెళ్లి అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ప్రస్తుతానికి అయితే వాదనలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే పోలీసులు ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు రిమాండ్ రిపోర్ట్ కూడా తయారు చేసిన పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కోర్టులో వాదనలు అయితే నడుస్తున్నాయని చెప్పొచ్చు. మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇతడు మాత్రమే చేశానడానికి ఏమైనా వాళ్ళకి దొరికాయి ఆధారాలు? అంటే ఇప్పటికే ఏదైతే నిన్న 16 మందిని రిమాండ్ చేశారు. మరొక వైపు ఈ రోజు పట్టం నరేందర్ రెడ్డితో పాటు మరో 4గురిని కూడా సంబంధించి రిమాండ్ రిపోర్ట్ 4 నిందితులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించిన ప్రధానంగా ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి ముందస్తు ప్రణాళిక చేసుకోవడంతో పాటు అక్కడికి రాగానే దాడి చేసే విధంగా ఇటు కర్రలు రాళ్లు అదేవిధంగా కారం కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు అంటే టీఆర్ఎస్ సంబంధించి ఈ దాడికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరొక వైపు ఇప్పటికే ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ దాడిలో భాగస్వామ్యం ఉన్నట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో రాజకీయ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే సురేష్ బీఆర్ఎస్ నేత కావడంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ నేత ఆదేశానుసారమే దాడి జరిగింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉద్దేశపూర్వకంగానే ఏదైతే అక్కడ గ్రామ సభ నిర్వహించాల్సిన చోటు మార్చి వేరే చోటకి తీసుకెళ్లి దాడి చేశారని అభియోగం నమోదు చేయడం ఆ క్రమంగా విచారణ చేపట్టారని చెప్పారు. ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.